కానీ దీన్ని కనెక్ట్ చేస్తే మనం ఈ పాఠశాలలో మనము అన్ని క్లాసులకి సంబంధించి 6th అదే తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ ఈ మూడింటికి సంబంధించి కంటెంట్ని దీంట్లో మనం పొందుతాం. అలాగే స్విచ్ చాట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండలేదు. ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇంకో ఏ పాఠశాలలో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ త్రూ రామాయణ డిస్కవర్ స్కేర్ స్టోరీ దీంట్లో. నెక్స్ట్ బైజూస్ ప్రీమియం, దిస్ ఈజ్ ఆల్సో వెరీ. అదేవిధంగా టెక్స్ట్ బుక్లోనే క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి ఆ సబ్జెక్ట్ మనం ఎలాబరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు లోయర్ క్లాస్లో నేర్చుకున్నారు పాల్ ల్యాబ్ ఏ విధంగా యూజ్ చేయాలి, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అనేది మనకి బాగా ఏర్పడతాయి పాల్ ల్యాబ్ నేర్చుకోవడం వలన. అదేవిధంగా ఈ ప్యానల్ ఉపయోగించి మనం ఏదైనా టాపిక్ తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయొచ్చు. అదేవిధంగా వీటి ద్వారా మన ఆన్లైన్ క్విజ్లు మన ట్యాబ్స్ ఉపయోగించి ప్యానల్లో ఆన్లైన్ క్విజ్లు మనం ఇంటి దగ్గరే ఉండి క్విజ్లో పాల్గొవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అసెస్మెంట్, ఈ యాప్ని క్విజ్ని మనం అసెస్ చేయవచ్చు. మన ట్యాబ్ ద్వారా అసెస్ చేసి మీ అందరికీ ఎవరికి మార్కులు వచ్చి మనం గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి కూడా మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కదా మరి నారాయణ ఎవరు చెప్తే ఏమనుకుంటారు కదా. ఈ రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ చెప్పడం లేదు కానీ ఒకటి ఉంది, ప్రిపేర్